గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిళ్లలో అధికారులు కార్మికులతో పనులు చేయిస్తారు. చాలీచాలని జీతాలతో క్రింది స్థాయి సిబ్బంది సుమారు 20,000 మంది వరకు నగరంలోని బస్తీలు, కాలనీలు, రోడ్లు శుభ్రం చేస్తారు. ఉదయం 5 నుండి 6 గంటలలోపు హాజరు ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తుంది. వారికి కేటాయించిన ప్రాంతంలోని రోడ్లు ఊడ్చి శుభ్రం చేయాలి. వారి తోటి ఉద్యోగులు వీక్లీ హాఫ్ ఉన్న రోజు సహ ఉద్యోగులు ఆ ప్రాంతంలోని రోడ్లను ఊడ్చి శుభ్రం చేయాల్సిన పని బాధ్యతగా తీసుకుంటారు. చాలా వరకు పొరుగు సేవల మీద పనిచేయువారు ఎక్కువ మంది మహిళా స్వీపర్లు పనిచేస్తుంటారు. వివిధ ప్రాంతాల నుండి మహిళా స్వీపర్లు ఇబ్రహీంపట్నం, శంషాబాద్, బాటసింగారం, మేడ్చల్, గండిపేట్, పటాన్చెరు, హిమాయత్ సాగర్, చిన్న గోల్కొండ మరియు హైదరాబాద్లోని చిన్న ప్రాంతం నుండి ఉదయం 4 గంటలకే బయలుదేరి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి నగరంలోని వివిధ సర్కిళ్లలో పనిచేసే వార్డుల్లోని బస్తీలు, కాలనీలకు నడకన చేరాల్సి ఉంటుందని తెలుస్తుంది. దక్షిణ మండలంలోని సంతోష్ నగర్ సర్కిల్లో జీతాలు ఏప్రిల్ జీతం 19వ తేదీ మే వచ్చినా ఇంకా స్వీపర్లు, కామాటిల జీతాలు బ్యాంక్ అకౌంట్లో వేయలేదని తెలుస్తుంది. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్వీపర్లను, కామాటీలను ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించినట్లే కమిషనర్ సారు అధికారులను బెదిరించరా, మా జీతాలు సరైన సమయానికి వేయకుంటే అని ప్రశ్నిస్తున్న స్వీపర్లు. మేము కష్టపడ్డ రోజువారీ కష్టాన్ని జీతం 19వ తేదీ మే వచ్చినా ఏప్రిల్ నెల జీతం ఇంకా వేయలేదు అని వాపోతున్నారు. మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం న్యాయం కాదని అంటున్న మహిళా స్వీపర్లు. ఎవరో లెక్కలు చూసే సారు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరని తెలుస్తుందని అంటున్నారు. జీతాలు సమయానికి రాలేదని తెలుస్తుందని అంటున్న మహిళా స్వీపర్లు. మా గోడు పట్టించుకునే నాదుడు లేడని, వచ్చే జీతంలో ఇల్లు కిరాయి, లైటు బిల్లు, నల్లా బిల్లు, ఆటో ఖర్చులు, టిఫిన్ ఖర్చులు, పిల్లల ఫీజులు సరిపోవడం లేదని ప్రతి నెల 3,000, 4,000, 5,000 వరకు అప్పు చేయవలసి ఉంటుందన్న మహిళా స్వీపర్లు. అమ్మా, మీ జీతాలు వచ్చినాయా? రాలేదు సార్. ఏ డేట్ నుంచి ఏ డేట్ల లోపల రావాలి మీకు? 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల రావాలి. మరి ఈరోజు 19 తారీఖు కదా? పక్క సర్కిల్ అంటే ఏం పేరు? సర్కిల్ పేరు మల్కపేట వచ్చినాయంట, కోటి అక్కడ అంతటి వచ్చినాయి. మా దగ్గర రాలేదు ఇంకా. మరి ఎవరు ఏ విధంగా రాలేదు? ఏం కారణం ఏంటిది రాకపోవడానికి? ఏం చెప్తున్నాడు సూపర్వైజర్ అడిగితే రేపు వస్తా అని చెప్తుండు. గట్లే జరుపుకొస్తుంది. తెల్లారి 20 తారీఖు వచ్చాయి. ఎందుకు రాలేదంట మా జీతాలు? ఏమో ఆఫీసులో ఏమో జరిగిందంట సార్. వస్తాయి అని రోజు అట్లనే చెప్తుంది మా సార్ మాకు. మరి మీరు కమిషనర్ గారికి ఏం విజ్ఞప్తి చేశారు మీ జీతాల గురించి? మాకు జీతాలు రావాలన్నా, జీతాలు ఎందుకు అడుగుతారో, మేము ఎట్లా చేయాలి పని, ఏం తినాలని రోజు మీ సూపర్వైజర్తో గొడవ చేస్తున్నాం. 2 నిమిషాలు ఇంకొక 6 అయినా ఇంకొక 2 నిమిషాలు ఇంకొక అయితే మమ్మల్ని ఇంటికి పంపిస్తుండు. మరి జీతాలు ఎందుకు రావు? ఇంత గట్టిగా పని చేపిస్తుండు. మరి జీతాలు రాని ఏం తినుకుంటూ రావాలి? అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, మీ జీతాలు వచ్చినాయమ్మా? రాలేదు, జీతాలు రాలేదు, ఏం రాలేదు. మేము ఇండ్ల కిరాయిలు కట్టుకోవాలి, మేము ఎట్లా తినాలి, ఎట్లా పోవాలి, రావాలి పోవాలి. కిరాయిలు పెట్టుకొని వస్తా నేను, ఉప్పు గుడకి వెళ్ళి వస్తా నేను. కిరాయిలు ఎట్లా పెట్టుకొని రావాలి? మేము ఏం తినాలి, ఇంటి కిరాయి ఏం కట్టాలి, ఎట్లా చేయాలి? ఇది వరకు కూడా జీతాలు వేయకపోతే ఎట్లా బతుకుతాం మేము? అయితే మళ్ళీ 2వ నెల వస్తుంది మాకు. ఇల్లుగల్లో వచ్చి ఇంటి మీద తాళం వేస్తా అంటారు. ఒక 2 రోజులు ఆగమంటే ప్రతి నెల 2-3 తారీఖు ఇస్తారు. ఇప్పుడు 20 తారీఖు దాకా వేరేళ్ళకి వచ్చే మీకెందుకు రావా అంటారు. మాకు లోకమంతా వచ్చినాయి, మీకెందుకు రావా అని అడుగుతుండ్రు. మమ్మల్ని అస్సలు నమ్ముతూనే లేరు. ఎవరికి చెప్పాలి ఏం కథ? మరి మీరు కమిషనర్ గారికి ఏం విజ్ఞప్తి చేస్తా అంటున్నారు? ఏం చేయాలి? కమిషనర్ వస్తారా? మా దగ్గరికి ఎవ్వరు రారు సార్. ఎవ్వరు రారు మా దగ్గరకు వచ్చి గిది మంచి, గిది చెడ్డ, గిది గిట్లుంది, గది గట్లుంది అని ఎవ్వరు అడిగే దిక్కే లేదు మాకు. కానీ మా పని మేమే చేసుకుంటూ పోతూనే ఉంటాము. సచ్చినోడు బతుకున్నాడు అన్ని తీస్తూనే ఉండవు, అన్ని చేస్తూనే ఉండవు. మాకు ఇంత కష్టం చేస్తే కూడా మాకు జీతాలు లోకమంతేసి మాకేయకపోవడం ఏంది? అది ఇంట్లో మొగోళ్ళు కూడా నమ్మతలేరు. అందరికి వచ్చిన మీకెందుకు రావు జీతాలు? ఎట్లా రావాలా పనులకు చెప్పి బుక్క నీళ్ళు రాకుండా చేసినాం. ఏప్రిల్ ఎంత ఎండలు కొట్టినాయి సార్. మేము ఎంత నీళ్లు రాకుండా చేసినాం. మాకు ఇప్పటి వరకు జీతాలు రాకుండా ఏం చేయాలి మేము చెప్పుర్రి.
మరి మీరు కమిషనర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ మాకు జీతాలు మేము ఖాళీ గంజి తాగుకుంటా బుక్కడు నీళ్ళు తాగుకుంటా పొద్దుగాల 5 గంటలకు ఇంటికాడ మొగని ఇడిచి పిల్లలు ఇడిచి చాలా ఊడిగం చేస్తున్నాం. మేము అందరికి ఊడిగం చేస్తున్నాం. కానీ మా మీద దయగాల్చి 1 తారీఖు 2 తారీఖే జీతాలు మాకు కావాలి. మాకు కడుపులో కన్నం లేని మాకు శాతం అయితలేదు. కాళ్ళు వణుకుతున్నాయి, పానం వణుకుతుంది. మేము గరీబ్ వాళ్ళం, బలిసిన వాళ్ళం కాము. మాకు ఇల్లు లేవు, పెద్ద పెద్ద ఇల్లు లేవు. మేము బలిసిన వాళ్ళం కాము, పేదోళ్ళము. అన్న దిగజారినాము. పియ్యి అనక పెండ అనక అన్నీ ఎత్తిపోస్తున్నాం. మాకు 1 తారీఖు 2 తారీఖు సింగరెడ్డి కాలనీలో అంతా పియ్యి పైపులో ఉంటా మొత్తం పియ్యి ఏముండదు మాకు. మాకు అందులో ఆధారము ఎవరన్నా గణేట్ ఎత్తేసినా కానీ మాకు దిక్కి దీమి లేదు. నాకు కాలుకు ఇవో ఎట్లా అయింది సార్, నేను అట్టనే వస్తున్నా. నాకు ఎవరు నా కొడుకులు నా మొగడు నన్ను చూస్తలేరు, నాకు పెడతలేరు. బుక్ వేసుకొని బతకాలని ఆధారపడుతున్నా సారు. నన్ను దయ చూసి మంచిగా నా లేబర్ని నన్ను మా సూపర్వైజర్ని కూడా మంచిగా చూడాలి సారు. సార్ మేము ఏం కొట్టలేము, ఎక్కువ జీతాలు పెంచమని కొట్లాడతాం. మేము దేని కొట్టలేము. మాకు చేసిన కష్టము మాకు టైంకి వేస్తే చాలు సార్. మా కిరాయిలు వెళ్ళిపోతాయి. మాకు ఏమున్న బియ్యం దేనికైనా మా ప్రాబ్లంలు అన్నీ క్లోజ్ అవుతాయి. ఈ జీతాలు ఇట్లా ఆపుతాయి. మళ్ళీ ఫస్ట్ దాకా ఆపితే మేము ఏం తినాలి? నీళ్ళు తాగకుండా చేస్తున్నాం పని. మేము మీరు జీతాలు ఏ టైం నుంచి ఏ టైంకి వస్తుండే ఇంతకుముందు? ఫస్ట్ 2, 1 లేదంటే 2, 3, 5 తారీఖు లోపలనే వచ్చాయి. 5 తారీఖు లోపల పడిపోతాయి. ఎండలో చేసినాం సార్. మేము ఏప్రిల్ నెల అయితే ఎంత ఎండ, నీళ్ళు తాగకుండా చేసినాం. మేము మమ్మల్ని కూడా 1 గంట కానీ పెట్టారు సార్. మరి ఉన్నోళ్ళనే కదా సార్. ఉదయం ఎన్ని గంటలకు రావాలి మీరు? 5 గంటలకు వస్తాం సార్. 1 గంట దాకా ఉంటాము. ఎన్ని గంటలకు మళ్ళీ మధ్యాహ్నం అటెండెన్స్? 1 గంటకు పెడతారు. ఎక్కడి నుంచి వస్తారు మీరు అందరూ? దూరం నుంచి వస్తాం సార్. నేను ఉప్పుగూడకి వెళ్ళి వస్తా సార్. ఉప్పుగూడ, సైదాబాద్, అక్కడ బాలపురం, కొంగర. ఎట్లా వస్తామా కొంగర నుంచి? బస్ గా వస్తారు సార్. మాకు ఛార్జీలకు కావద్దా సార్? కిరాయి మీది ఎంత కడతారు? కిరాయి ఇల్లుని బట్టి నేనైతే 6,000 కడతాను. 6,000 నెలకు 6,000 కడతాను కిరాయి. అయితే మీ జీతాలు ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వేయమంటున్నారు కమిషనర్ గారిని? 1 తారీఖు 2 తారీఖు వరకు పడుతుండే. ఇప్పుడు 5 తారీఖు దాకా వస్తుండే. మాకు ఎంత ముందు వస్తుంది. ఇప్పుడు అయితే ఏం లేదు. లోపు వేయండి సార్. ఏమని సార్ మాకు ఏమొద్దుగా. మేము ఇంకా 5 తారీఖు లోపల వేస్తే మాకు అన్ని సరిపోతాయి.